నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైన వాతావరణం ఏదైతే ఉందో అది ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండకపోవటం కొంత మానసికమైన వేదనకు కారణమవుతుంది. చాలా పనులు పక్కన పెట్టి వాళ్ళ గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలని చెప్పి భావిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి తాత్కాలిక ఉపశమన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అంది వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా భగవంతుడు పెట్టిన కష్టాలను మనం ఎట్లాగో ఎదుర్కోలేము. ఈ దేశకాలమాన పరిస్థితుల్లో వచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన పరపతితో మనం జయించగలము అనేటువంటి నిర్ణయానికి మీరు రాగలుగుతారు. ఇతరులు పడుతున్న బాధలేవి మీరు పడరు. మీకు అవసరం కూడా లేదు. మీకున్నటువంటి స్థాయి, మీకున్న పలుకుబడి అలాంటిది, మీ జాతకం అలాంటిది. కానీ మీరు అభిమానించే వ్యక్తులకి కొంత అనారోగ్యం రావడం అనేటువంటిది, ఆరోగ్యం బాగాలేకపోవటం అనేది మీ యొక్క మానసికమైన వేదనకు కారణమవుతుంది. ఇది పెద్దగా వేదన పడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న విషయాలే 4 రోజులు తగ్గిపోతాయి అని మీరు సరిపెట్టుకుంటే మనోధైర్యం కలుగుతుంది. అనవసరంగా చిన్న విషయాలకే మీరు డీలా పడిపోవటం, ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన అవి పక్కన పెట్టండి. దైవానుగ్రహం ఉంది, అన్ని సమస్యలు తీరుతాయి. అందరికీ కూడాను సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుంది. మీరు చేసినటువంటి అన్నదానాలు కానివ్వండి, ఇతరులకు ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది మిమ్మల్ని క్షణక్షణం కాపాడుతుంది. మీరు చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, మీకున్నటువంటి దైవభక్తి కానివ్వండి, మీరు కొలిచే దైవం కానివ్వండి, తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. లేకపోతే మీ పిల్లలకి మంచి స్థాయి ఏర్పడదు. మంచి స్థాయి ఏర్పడటానికి కారణం మీరు నమ్ముకున్న దైవమే, మరెవరూ కాదు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని నమ్మి దయచేసి మోసపోవద్దు. అనవసరమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు. ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్తుంది ఏంటి, మనం వింటుంది ఏంటి, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకొని అత్యవసరమైతేనే మీరు జాతకాలు చూపించండి. అనవసరమైన వాళ్ళ జాతకాలు చూపించడం, అందులో వధువుల గడపత్ర బాగాలేదు, అమ్మాయి గండం ఉంది, అబ్బాయి గండం ఉంది, ఈ పెళ్లి పెరిగిరాదు అని చెప్పని జ్యోతిష్ శాస్త్రంలో ప్రాథమికమైనటువంటి అనుభవం కూడా లేని వాళ్ళు చెప్పడం. అరే వాళ్ళు చెప్పారని చెప్పి ఆడవాళ్ళు ఏమన్నా దిగులు పడిపోవటం, వాళ్ళకే తెలియదు కదా, ఎవరో పంతులు గారు చెప్పారు ఇట్లా జరిగింది. ఇలాంటివన్నీ కూడాను మీరు తెలిసి కావాలని చెప్పని కోరి తెచ్చుకుంటున్న సమస్యలు. ఆ ఆస్ట్రాలజీ సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఊళ్ళో కానీ మీ జిల్లాలో కానీ వాళ్ళని కలుసుకోండి, వాళ్ళకి జాతకం చూపించండి. వాళ్ళు ఆస్ట్రాలజీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. ఆస్ట్రాలజీ చదువుకోలేని వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? మీరు అడుగుతున్నదే వాళ్ళని సలహాలు. ఈ రకమైనటువంటి ముచ్చట వల్ల ఎన్నో సంబంధాలు మంచిగా చేజారిపోతాయి. జాతకాలు కుదిరి అద్భుతంగా ఉన్నటువంటి జాతకాలు ఏవైతే ఉన్నాయో బాగున్నాయని చెప్పని సర్టిఫై చేసి వివాహం చేసుకోండి, వివాహానంతరం పార్వతి కళ్యాణం చేయించండి, మీకు బాగుంటుంది అని చెప్పినటువంటి సంబంధాలు కూడా ఎవడో మా ఊళ్ళో చెట్టు కింద కూర్చున్నాడు ఈ మాట చెప్పాడు, మా ఊళ్ళో పంతులు గారు చెప్పారు, గుళ్ళో పంతులు గారు చెప్పారు, అందుకని ఇట్లా జరిగింది అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. ఇది చాలా అవాంఛనీయకరమైనటువంటి వాతావరణం. ఏమాత్రం ఉపేక్షించడానికి వీలైనటువంటి వాతావరణం. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఏమీ తెలియకుండా, ఏమీ చదువుకోకుండా ప్రజల్ని ఇట్లా భయపెట్టడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టరు ఆపరేషన్ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? ఎంబీబీఎస్ డాక్టరు ఆపరేషన్ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ అంతకంటే పెద్ద విషయం జాతకం. ఆ విషయంలో మాత్రం ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలే మీకు నచ్చుతున్నాయి. అందువల్ల మీరు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. కనుక ఇలాంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదుర్చుకొని మానసికమైన సంతృప్తిని పొందుతారు. చివరికి ఎవరో ఒకరు మంచి వాళ్ళ మాటలు మీరు వింటారు, తద్వారా మీరు బాగుపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి
వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.